గాంధీ గారు నమస్తే అండి. మరి 9వ వార్షిక కౌళ్ళు ఈరోజు మీకు చెల్లిస్తూ మీ అకౌంట్లో కూడా డబ్బులు చెల్లించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది అసలు? మాకు కౌళ్ళు చంద్రబాబు గారు గెలవగానే మాకు కౌళ్ళు పడతాయని మాకు తెలిసిన నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే నేను కాంగ్రెస్ వాదినైనా నాకు చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారి తర్వాత భారతదేశంలో చంద్రబాబు గారి విజనం. మన్మోహన్ సింగ్ గారు కూడా దాంట్లో చంద్రబాబు గారి విజయం. నిన్న గుజరాత్ వెళ్ళారు, చూశారుగా, గుజరాత్లో చూశారుగా ఆయన యాడ్లు మొత్తం. మరి అట్లాంటి వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడంటే మనం గర్వపడాలి. నేను కాంగ్రెస్లో ఉండి కూడా చంద్రబాబు గారిని చూసి ఎందుకు గర్వపడుతున్నాను అనుకున్నారు? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే అట్లా ఉండాలి. ప్రథమ పౌరుడు కదా ఆయన మన రాష్ట్రానికి, అవునా కాదా? అందుకని ఆయన నెంబర్ 1. కౌళ్ళు అందరికీ వేస్తారు. ఇప్పుడు ఏదో అసైన్డ్ భూముల వాళ్ళు కూడా కొద్దిగా కొంతమంది ఏందో గలాటగా మాట్లాడుతున్నారు, వాళ్ళ కౌళ్ళు పడలేదని. అవి నిదానంగా 4 రోజులు ఇప్పుడే నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను. లోకేష్ గారిని అడిగా, ఏంటంటే అసైడ్ భూముల వాళ్ళ కౌళ్ళు సంగతి ఏంటండి అని అడిగితే, ఒక వారం లోపల వాళ్ళకి కూడా పడిపోతాయి, లెక్కలు చూస్తున్నారు అంటే 400 కోట్లు రిలీజ్ చేశారు కదా, వాటిలో ముంగలే వాళ్ళకి అయిపోయారా అని అడిగా. అన్నా నేను ముంగలే ఎస్సీలకి అయిపోయారా, తర్వాత మా రైతులకి వేయచ్చు కదా అని అంటే, అట్ట కాదులే, ముంగలేళ్ళకి వేసిన తర్వాత లెక్కలు చూసి వాళ్ళకి వేస్తాము. వాళ్ళు కొన్ని అమ్ముకున్నారంట, అవన్నీ తెలియదు వీళ్ళకి. కొంతమంది ఏదో బడా మాటలు మాట్లాడతారు వచ్చి. అమ్ముకున్న వాళ్ళకి తీసివేతలు ఉంటాయంట. అవి తీసివేసిన తర్వాత ఈ ఉన్నోళ్ళకి అసైడ్ భూములకు కూడా 1 వారం రోజులు వేస్తారు. చంద్రబాబు గారిని గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌట్ పడాల్సిన పని లేదు. అర్థమైందా? అంటే గత 5 సంవత్సరాల్లో కూడా కోర్టు మెట్లు ఎక్కితే తప్ప మీకు కౌళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే కౌలు చెల్లించడాన్ని అలా ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు? జగన్మోహన్ రెడ్డి మా పార్టీలో నుంచి చెప్పాడు, కాంగ్రెస్ పార్టీలో నుంచి. అర్థమైందా? ఆయన ఒక రాక్షసుడు అని నాకు తెలుసు. రాక్షసులో కూడా బ్రహ్మరాక్షసుడు. ఆ రాక్షసుని చూస్తే నేను మరి వాళ్ళ తండ్రికి అభిమాని, నేను రాజశేఖర రెడ్డి గారికి అభిమాని. అయినా ఆయనకు ఓటేయాల నేను. ఆయనకి వేయకుండా నేను ఆ రోజు తెలుగుదేశం అన్నాను, మొన్న తెలుగుదేశానికే ఓట్లు వేసాను నేను. అయితే నేను కాంగ్రెస్ వాదినే. తెలుగుదేశానికి ఎందుకు ఓట్లు వేసాను? ఈ రాష్ట్రంలో ఉన్న రాబో తరాల జీవితాలు నాశనం అయిపోతాయని వేసాను నేను. అది తెలుసుకోకుండా ఎట్టబడితే అట్ట మాట్లాడుకుంటే సరిపోదు. చంద్రబాబు గారు అయితేనే రాబో తరాలకి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ ఏదో నేను తిన్నాను, నా కడుపు నిండింది, పక్కోడు పోతే నాకేంట్లే అనే మనస్తత్వం కలిగినాడుగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏంటంటే అందరి దినాన్ని తిందాం అనుకుంటారు. అదే నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు 7 ఇల్లు ఉంది, చంద్రబాబుకి ఇల్లు లేదు, చంద్రబాబు ఇక్కడ ఏం పరిపాలిస్తాడు అన్నాడు కదా. ఆయన ఇల్లుండి ఏ పరిపాలించాడు? ఎవడు అన్నం తినలా. పేదవాడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అన్నాడే. వాళ్ళు ఎవరైనా ఒక్క పూట అన్నం తప్ప 2వ పూట అన్నం తిన్నారని చెప్పమని ఈరోజు మీడియా మంగళకు వచ్చి చెప్పమని మన వాళ్ళని. ఇక్కడ మీకు 1850 గజాలు ఇస్తాను, 2050 గజాలు ఇస్తాను, ఒట్టొట్టి మాటలు, డొల్లకాయ మాటలు చెప్పడం కాదు. మనం ఒక మాట అంటే దాన్ని అమలు చేయాలా. అమలు చేసే మనస్తత్వం ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు దగ్గర ఉంది. అన్న తర్వాత సరే, భగవంతుడే అందరికి మంచివాడు కాదు, అట్నే చంద్రబాబు కూడా కొంతమంది చెడు అవ్వచ్చు, కాదని నేను అన్నాను. అసలు నడవడికి ఎట్టుంది, అసలు అది ఏంటి, దాని విజన్ ఏంటి, ఆయన చెప్పే భాష ఏంది, భాషను బట్టి ఆలోచించి మనం ఏ పార్టీనైనా మాట్లాడాలి. అడ్డగోలుకి ఎట్టబడితే అట్ట మాట్లాడకూడదు. ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించాడు, ఏం చేస్తాం? ఏట్లో నీళ్ళు, బోర్లలో నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, ఇంకేంది దీని పరిపాలన ఏంది? ఇంకా మళ్ళీ నేను వస్తాను 29లో ఏడికి వచ్చేది దీనికి ఏటోగా కాటో బాధ్యత జగన్మోహన్ రెడ్డి. నేను నిక్కచ్చిగా చెబుతున్నా. ఎందుకంటే అందరికీ 7వ తరగతి పిల్లగాడి దగ్గర నుంచి మొత్తం ఆయనకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇవాళ కూడా వ్యతిరేకత ఉన్నారు. మొన్న ఏదో 11 సీట్లు వచ్చి ఇప్పుడు వేయమను, మొన్న ఏదో అంటున్నాడు కదా, బురద రాజకీయం చేయడానికి వచ్చి భవానీపురం అన్న అక్కడికి వచ్చి సింగనగర్ వచ్చేది అంటున్నాడు కదా. ఆయన అయితే అది ఖచ్చితంగా కుమిలేది, బ్యారేజీ కుమిలిపోయేది. ఇక్కడ ఎంతమంది వచ్చేవాళ్ళమో, నేను కూడా ఉండేవాడినో లేదో, వీళ్ళతో మాట్లాడేవాడినో లేదో కూడా తెలిసేది కాదు. ఖచ్చితంగా ఆయన శవరాజకీయాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు నిదానంగా చేస్తాడు. అందరు తిన్నానే మనం తిందాం అనుకుంటాడు. ఉద్దేశపూర్వకంగానే పడవలు వదిలేరంటారా? ఖచ్చితంగా 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఇది. సజ్జల రామకృష్ణారెడ్డి ప్లాన్ ఇది. మరి తలసిల రఘురాం గారి ప్లాన్. వాటి కాదని చెప్పమని మనం రఘురామన్ వచ్చి గుండె మీద చేసుకొని కరకదరం గట్టు ఉంది, నేను వస్తాను అక్కడికి, ఆ రఘురామన్ రమ్మని మనం, మేము ప్లాన్ వేయలేదు, మాకేం తెలియదు, పడవలు అటెందరికి అయ్యే కొట్టుకొచ్చి నేను చెప్పను మనం, నేను దానికి ఏకేపిస్తా. అప్పుడు గట్టి మీద కొంచెం దూరంగా తల్లి దగ్గరికి వచ్చి చెప్పను మనం. అంతేగాని అడ్డగోలు మాటలు మాట్లాడితే అట్ట సరిపోయింది. ఎవరు నోటికి వచ్చినట్టు మాట్లాడుకోకూడదు. ఒక విజయం తెలుసుకొని మాట్లాడాలా, దానికి ఒక అర్థం తెలుసుకొని మాట్లాడాలా. అంతేగాని చంద్రబాబు నాయుడు 2 సార్లు ఆయన ఎవడు ఏం పీకలేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు నా ఎంట్రకు కూడా పీకలేడని చేత్తో చూపించి, చంద్రబాబు నాయుడు ఏళ్ళకి కూడా చూపించలా. కక్షదోడ రాజకీయాలు అంటున్నారు. మొన్న ఎవడో ఒకడు పనికిమాలినోడు, ఎవడు రాంబాబు అన్నాడు మా జిల్లాలో, ఒక పనికిమాలినోడు కక్షదోడ రాజకీయాలు అంటున్నాడు. కక్ష ధోరణి అనేది చంద్రబాబు నాయుడు నైజంలోనే లేదు. నా మీద 32 కేసులు ఉన్నాయి. నేను కేసులు తీయమని అడుగుతున్నా, ఇప్పుడు దీలా. మరి అదే జగన్మోహన్ రెడ్డి రైల్వే కేసు అక్కడ
మూడో రోజు తీసేశాడు కేసులో. చంద్రబాబు నాయుడు అట్లా తీయడు. యువతలో ఎంత బాధపడ్డా సరే నిదానమే ప్రధానం అంటాడు. ఆగండి చేద్దాం చూద్దాం అంటున్నాడు. కానీ చంద్రబాబు కన్ను తెరితే అంబటరాంబాబు కూడా అసలు జిల్లాలో తిరుగుతాడా? ఎవరి జోలికి రాడు చంద్రబాబు నాయుడు. ఎవరిని ఇవ్వండు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు. రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాడు. ఇంకోటి చెబుతున్నా అంబటరాంబాబు వాడు గెలిచింది ఇది రెండోసారి. మొన్న నిమ్మల రామానాయుడు ఏదో అంటున్నాడు రాంబాబు గారు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? నిమ్మల రామానాయుడు. ఈ మొన్న కూడా చేశాడుగా. పనితనం చూసుకోమను, ఎవరిలో ఎంత ఉందో పనితనం చూసుకోమను. మరి అదే బుడవేరు అంటే అసలు ఏందో ఆడికి తెలీదు. మరి ఆయన వచ్చి బుడవేరు దగ్గర నిలబడి 4 రోజులు నిద్రారాలు లేకుండా మంత్రిని అనుకోకుండా కట్ట మీద అన్నం తిని గండ్లు పుడిచాడు. అదే ఈడైతే 3 గంటలు తీసేవాడు. జనం కొట్టుకుపోయేవాళ్ళు. అలాగే కృష్ణా జిల్లాలో జనం సగం మంది కొట్టుకుపోయేవాళ్ళు. అటు ఈ గుంటూరు జిల్లా వాళ్ళే ఇటు కొట్టుకుపోయేవాళ్ళు. పేడా వదిలిపోయేది రాష్ట్రం. అమరావతి కూడా మునిగిపోయిందని ప్రచారం చేస్తారు. అమరావతి ఎక్కడ ఒక చుక్క నీరు రాదు. మా అమరావతిలో ఎవడాడు చెప్పేవాడో ఉంటే దమ్ముదైనట్టు మనం వరదలప్పుడు రమణమన్నాగా మొండలు మరి ఒక్క మొండ రాలేదే చూడటానికి. అన్ని రోడ్లు తిప్పుతాడన్న నేను దగ్గరుండి. మరి ఒక్కటి రాలేదు. దానికి మేమేం చేస్తాం? పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు. నేను ఒక కాంగ్రెస్ వాడిగానే చెబుతున్నా. రమ్మని ఎవరినైనా సరే వైసీపీలో ఇక్కడ నీళ్లు రాజధాని మునిగిపోయిందని చెప్పే నా కొడుకులు ఎవరైనా ఉంటే ఇక్కడికి రమ్మను, వచ్చి మాట్లాడమను. అంతేగాని ఒట్టొట్టి మాటలు ఏడా ఉండి 4 గోళ్ళ మధ్యలో ఉండి మాట్లాడొద్దు. జై అమరావతి, జై జై అమరావతి.